ఇక ఆత్మవిమర్శ తక్కువ, పరనింద ఎక్కువ. లోపాలు, లొసుగులు, బలహీనతలపై అగ్రనేతల సమీక్ష నామమాత్రమే. బీఆర్ఎస్ పార్లమెంటు సన్నాహక సమావేశాల తీరు ఇలా ఉంది. అధిష్టానానికి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన క్యాడర్. ఎంపీ స్థానాలపై ముగిసిన భేటీలు. అధినేత కేసీఆర్ వద్దకు రిపోర్టులు. త్వరలోనే ముఖ్యులతో గులాబీ బాస్ భేటీ. ఫిబ్రవరి మొదటి వారం నుంచే అసెంబ్లీ సమీక్షలు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవడంపై కాకుండా అధికార కాంగ్రెస్ పై విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు కనబడుతుంది. మరి ఈ నెల 3 నుంచి సోమవారం వరకు మొత్తం 16 రోజుల పాటు జరిగినటువంటి అన్ని పార్లమెంటు సన్నాహక సమావేశాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో భాగంగా కేసీఆర్ ఒక్కదానికి హాజరకపోయినా మరి కవిత, కేటీఆర్, హరీష్ రావు, అందులో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు సీనియర్లు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నెత్తినెత్తుకొని మరీ చేశారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంది, ఏ నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ, ముఖ్యంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరెవరు ఏ ప్రభావం చూపారు, దేనివల్ల ప్రజలకు మన మీద విశ్వాసం పోయింది అనే విషయాన్ని మాట్లాడుకొని రేపటి రోజున ఎవరికి ఎంపీ సీట్ ఇచ్చేది ఉంటే మనం ఏ రకంగా మార్చుకుంటే రేపటి రోజున మళ్ళీ ఎంపీలో గెలిచేది ఉంటే మనం ఏం చేస్తామని హామీలు ఇస్తే మనం ఇచ్చేటువంటి హామీలను కానీ మన అభ్యర్థులను కానీ మన పార్టీని కానీ ప్రజలు నమ్మాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని కరెక్ట్గా ఆలోచించుకొని కార్యకర్తలు, ముఖ్యంగా ఆ కార్యకర్తలు అందరూ కాదు కదా, ముఖ్య కార్యకర్తలు, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి మండలాల ప్రెసిడెంట్లు కానీ, మండలాల్లో సీనియర్ నాయకులు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలతో వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నింటినీ తీసుకుని దృష్టిలో పెట్టుకొని మనం పార్టీని ఎలా ముందు తీసుకోవాలనే ఆలోచన ఎవరైనా చేస్తారు. కానీ ఇది అట్లా జరగలేదు. ఆత్మవిమర్శ అనేది లేకుండా మొదట్లో 1-2 రోజుల పాటు కేసీఆర్ను విమర్శ చేసారు. ఆ విషయంలో కవిత కూడా మాట్లాడింది. మరి అధిష్టానం దృష్టికి ప్రజలు సమస్యలను తీసుకొని వచ్చేది అంటే అధిష్టానం మా మాటలు వినలేదు. ఎలక్షన్ల ముందు కూడా మేము చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నామని, టికెట్ల విషయంలో కానీ, లేదంటే ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం విషయంలో కానీ వాళ్ళ చుట్టూ కలుపుకుపోయేటువంటి స్వేచ్ఛాదనం లేదు అని చెప్పేసి చాలా విషయాన్ని ఒక్కొక్కటి కేటీఆర్ దృష్టికో కేసీఆర్ దృష్టికో తీసుకొద్దామంటే అసలు మమ్మల్ని పట్టించుకోలేదు, మేము ఆఫీసుల చుట్టూ తిరిగినా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. అదే విషయాన్ని కవిత కూడా స్పష్టం చేసింది. కానీ వెంటనే తేరుకున్నటువంటి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళందరూ కానీ కవితను ముందర పెట్టేదంటే తికమక అయ్యేటువంటి అవకాశాన్ని అని చెప్పేసి ఆమె పక్కన పెట్టేసి మొత్తానికి అయితే వీళ్ళు లేకుండా ఆమె ఒక్కదాన్ని ఇక్కడ పంపించడం ప్రయత్నం చేయలేదు. మరి అట్లాంటి విషయంలో ఈరోజు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడేటువంటి మాటలు, వాటికి ఆత్మవిమర్శ చేసుకొని మనం ఎట్లా ముందుకు పోదాము, ఏ కార్యక్రమాలు చేద్దాము, ఏమేం కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గరమైతే అనే విషయాన్ని మొత్తానికే పక్కన పెట్టేసి కాంగ్రెస్ హామీల గురించి, కాంగ్రెస్ అసలు పనికిరాని హామీలు ఇచ్చింది, రేవంత్ రెడ్డి పోయిండు, ఏమో పట్టుకొస్తా అని చెప్పిండు, ఎవడు ఏం రూపాయి ఇచ్చేది లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, 6 నెలల్లో మొత్తం ఇవన్నీ చేయకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీని అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడడం, 6 నెలల్లో పార్టీ మారుతుంది, ప్రభుత్వం మారుతుంది అని చెప్పేసి కామెంట్లు చేయడం, ఇవే విషయాలు కాంగ్రెస్ పార్టీ మీద తిట్టుడు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, లొసుగులు వాళ్ళు ఏమున్నాయి ఎట్లున్నాయి అని చెప్పేసి మాట్లాడదు తప్ప మన దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏంది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు కూడా తిట్టుకుంటారు. ఈ నెల రోజుల ప్రభుత్వాన్ని విమర్శించిన ఇంద్రభయ అని అడిగితే సమాధానం ఉండదు. మరి మనం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా గెలుద్దాం అనే విషయంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ పోవడమే జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సగం ప్రచారం వీళ్ళే చేసిరు. రేవంత్ రెడ్డిని హైలైట్ చేయడం కానీ, ఇందిరాగాంధీని తిట్టడం కానీ. ఇంతకుముందు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే కేసీఆర్ బండి సంజయ్ గెలుపుకు కారణమైండు కరీంనగర్లో. ఏమని కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు కరీంనగర్లో బండి సంజయ్కి సంబంధించిన విషయంలో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని మాట్లాడి హిందువుల్ని రెచ్చగొట్టి, ఆ రెచ్చగొట్టినటువంటి హిందువులందరూ పోయి బండి సంజయ్కి గంపగుత్తగా ఓట్లు వేసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ బండి సంజయ్ గెలిచిండు. ఈరోజు మళ్ళా అంటే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో కూడా కేసీఆర్ ఏమని చెప్పిండు, ఇందిరమ్మని తిట్టిండు, సోనియమ్మని తిట్టిండు, రాహుల్ గాంధీని తిట్టిండు. వీళ్ళందరూ తిట్టేసరికి ఏమైంది, నీ అమ్మ ఇందిరమ్మని ఎందుకు తిడతాడు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్లలో ఉన్న వాళ్ళు ప్రశ్నించుకున్నారు, ఇందిరా రాజ్యం ఎట్లున్నది అని అంటే ఇందిరమ్మ రాజ్యానికి కేసీఆర్ రాజ్యానికి పోలిక పెట్టి చూసేదంటే ఆమె ఎమర్జెన్సీ కాలాన్ని అసలు ఎమర్జెన్సీ కాలం గురించి ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఎవరో తెలియదు. 30-40 ఏళ్ళ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇందిరమ్మ రాజ్యంలో ఏ రకమైనటువంటి ఎమర్జెన్సీ ఉంది, ఆ ఎమర్జెన్సీ కాలంలో ఏం జరిగిందనే విషయం ఎవరో తెలియదు. ఆ విషయాన్ని ముందర పెట్టి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పేసి విమర్శ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం బెడిసిగొట్టింది. మరి ఇందిరమ్మ తిట్టుడో, సోనియమ్మ తిట్టుడో, రాహుల్ గాంధీని తిట్టుడో, ప్రియాంక గాంధీ తిట్టుడో ఇవి కాదు కదా. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ జపం చేసుకుంటూ కాంగ్రెస్ 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 అని తిట్టి కాంగ్రెస్ని తీసుకుపోయి మళ్ళీ ఉసిగొట్టిండు.
బండి సంజయ్ని కూర్చోబెట్టిండు, ఇప్పుడు కాంగ్రెస్ కూర్చోబెట్టిండు. రేపటి రోజున ఇదే కనుక జరిగితే మళ్ళా ఎంపీ సీట్లన్నింటినీ బీఆర్ఎస్లో దగ్గరుండి ప్రచారం చేసి మరి మాత్రం గెలిపిస్తారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని చెప్పాల్సిన పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిట్టడం ప్రయత్నం చేస్తున్నారు.